హాయ్ అండి. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సడన్‌గా ఇంట్లో ఒక పార్టీ పెట్టుకున్నామండి. ఒక 10 మెంబర్స్ వస్తారు. సో, మనం మటన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాం. ఎలా చేయాలని కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు. అక్కర్లేదండి. ఈ వీడియో చూడండి కంప్లీట్‌గా. ఈజీగా మీరు కూడా ఇంట్లోనే చేసేస్తారు. చాలా టేస్టీగా కూడా. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. 2 కేజీస్ మటన్ని బాగా శుభ్రంగా కడిగి తర్వాత నేను 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 కప్పు పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేసుకుంటున్నాను నేను. సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి. సో ఇప్పుడు మొత్తం మనం బాగా కలిపేసి ఒక 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ మట్టుకే వేసి బాగా మ్యారినేట్ చేసుకుంటున్నానండి. పెరుగు బాగా ముక్కకు పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. 4 అవర్స్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ లోపల ఉల్లిపాయలు అవి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. దీనికోసం మనం ఒక మసాలా తయారు చేసుకుంటాం. ఎండు కొబ్బరి, గసగసాలు, ధనియాలు, ఇలాచీ, మిరియాలు, జీలకర్ర, సోంపు, షాజీరా, గరం మసాలా మీ దగ్గర ఏ ఉంటే అవి మసాలా దినుసులు వేసుకోండి. ఎండుమిరపకాయలు నేను కలర్ కోసం ఒక 4 తీసుకున్నాను. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని కొద్దిగా మనం చల్లారాక పౌడర్ చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ హోమ్మేడ్ గరం మసాలా ఉందండి. దాంతోపాటు ఇలా ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసి వేసుకున్నామంటే మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఎండు కొబ్బరి, గసగసాలు, ధనియాలు ఇవన్నీ మంచి టేస్ట్ వస్తుందండి. ఇది పౌడర్ చేసుకొని మనం స్టోర్ చేసుకొని కూడా వెజ్ కర్రీస్లో కూడా వాడుకోవచ్చండి. చాలా బాగుంటుంది. గసగసాల వల్ల మనకి ఒక మంచి గ్రేవీ లాగా వస్తుందండి. దాంతో బిర్యానీకి ఒక మంచి ఫ్లేవర్ అనేది యాడ్ చేసి మంచి టెక్స్చర్ కూడా ఉంటుంది. తర్వాత మనం 2 కేజీస్ మటన్కి 1.5 కేజీ బాస్మతి రైస్ ముందుగా మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లో మటన్ని ఉడికించుకోవాలి. దీనికోసం మనం నెయ్యి, ఆయిల్ 2 యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పెద్ద సైజువి ఒక 10 కట్ చేసుకున్నాను. అవి కూడా వేసి బాగా బ్రౌన్గా అయ్యేదాకా, అంటే బాగా వేగాలండి ఉల్లిపాయలు. అప్పుడే ఆయిల్లో బాగా ఫ్లేవర్ అంతా దిగి మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్లోనే మనం గరం మసాలాలు అండ్ ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా వేపుకోవాలి. ఇక్కడ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ 3 స్పూన్స్ నేను యాడ్ చేశాను. ఇక్కడ మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను. పెరుగు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టమాటోస్ అనేది నేను అసలు వాడలేదండి. మీరు కావాలంటే టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కారం, ఎండు కారం వేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. అదేవిధంగా నేను ముందుగా తయారు చేసుకున్నాను కదా ఆ మసాలా పౌడరు, అది కూడా యాడ్ చేసుకొని మీ దగ్గర ఇంట్లో గరం మసాలా పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ని కూడా ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి. సాల్ట్ కూడా మీరు ఈ స్టేజ్లోనే చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను 1 కప్ కర్డ్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మేము గోదావరి ప్లస్ రాయలసీమ మిక్స్ అయ్యి చేస్తున్నామండి. అంటే ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి చేసుకున్నాము. తర్వాత నానబెట్టుకున్నాం కదా ఈ బాస్మతి రైస్, అది కూడా ఒకసారి వాష్ చేసుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని ఈ మటన్లో యాడ్ చేసుకొని బాగా సిమ్లోనే బాగా కొంచెం బాగా మగ్గించుకోవాలండి. మటన్ని పచ్చివాసన పోయేదాకా ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా మగ్గించుకోవాలి. మీరు ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకొని కారము, సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు కొలత తీసుకుంటారు కదా బాస్మతి రైస్, దాంతో మనము వాటరు కొలుచుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు బియ్యం తీసుకుంటే బాస్మతికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, అలాగా మటన్కి కొలత ఏం లేకుండా మటన్ ఉడికేంతగా మనము మటన్ మునిగేంతగా వాటర్ వేసి బాగా ఉడికించుకుంటాము. దాదాపు ఒక 6-7 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా మటను చాలా బాగా ఉడికిందండి. ఇప్పుడు ఈ పైన మటనే మనము సపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం మటన్ ఉడికేంతగా మనం వాటర్ వేసి ఉడికించుకున్నాము. తర్వాత పైన మటనే సపరేట్ చేసుకొని కింద ఉన్న ఆ గ్రేవీని మనం కొలత వేసుకొని ఏ కప్పుతో అయితే మనము రైస్ తీసుకున్నామో దాంతో కొలత వేసుకొని మనము ఇప్పుడు రైస్ ప్లస్
ఈ వాటర్ యాడ్ చేసి మనము బాస్మతి రైస్ని కుక్ చేసుకుంటాం అనమాట. వేడి నీళ్ళే యాడ్ చేయాలండి. మనం కొలత వేసుకొని హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే మనకి మటను గట్టి పడిపోతుంది అనమాట. సో మేము వేడి నీళ్ళు కొలత వేసుకొని ఈ మటన్లో యాడ్ చేసుకున్నాము. తర్వాత ఈ బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు స్లో కుక్లోనే మేము ఉడికించుకున్నాము. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మటన్ ఉడికిన తర్వాత ఆ వాటర్ని సపరేట్ చేసుకొని కొలత వేసుకొని బాస్మతి ఎంతైతే తీసుకుంటారో అంత మనము వాటరు ప్లస్ ఈ మటన్ గ్రేవీ కూడా యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకుంటాం బాస్మతి రైస్ని. అంతే అండి, చాలా ఈజీగా మనము 10 మెంబర్స్కైనా ఈజీగా ఇలా వండేసుకోవచ్చండి. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, గ్యారంటీగా ఫిదా అవుతారు. సో ఇక్కడ మేము టమాటో అనేది అస్సలు వాడలేదండి. సో టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగా వచ్చింది. మటన్ కూడా చాలా బాగా ఉడికి బాగా వచ్చింది. రైస్ అనేది మేము 2 kgs మటన్కి 1.5 kg రైస్ తీసుకున్నాము. సో అందువల్ల ఏంటంటే ముక్కలు ఎక్కువగా ఉండి రైస్ కొంచెం మనకి అంటే ఫుల్గా ఉంటుందండి. అసలు ప్లేట్లో మనకి ముక్కలు రైస్ అంతా సమపాలంగా ఉండి తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ సండే మీ ఫ్రెండ్స్ అందరినీ మీరు గ్యాదర్ అయ్యి కూడా ఇలా చక్కగా చేసుకోవచ్చు. బర్త్డే పార్టీస్కైనా కూడా ఇలాగా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీరు ఇలా తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.